ద్రౌపదీదేవిని సుదేష్ణ తన అన్న తన తమ్ముడైన కీచకుడి దగ్గరికి మద్యం కోసం పంపిస్తుంది. అప్పుడు ద్రౌపదీదేవి భయపడి కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది. అప్పుడు కృష్ణుడు ఆమె మనసులో ప్రత్యక్షమై, నువ్వు సూర్యభగవానుడికి దండం పెట్టుకుని వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ద్రౌపదీదేవి సూర్యుడికి దండం పెట్టుకుంటే సూర్యదేవుడు ఆశీర్వచనం ఇస్తాడు. అప్పుడు సూర్యుడు ఒక రాక్షసుణ్ణి ఆవహింపచేసి ఆయనకి సూర్యరాక్షసుడని పేరు పెట్టి, నువ్వు ద్రౌపదీదేవికి సాయంగా వెళ్ళు, ఎవరికీ కనపడకు, ఆవిడకి ఆపదలో సాయం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ద్రౌపదీదేవి కీచకుడి దగ్గరికి వెళ్ళి, మీ అక్కగారు మద్యం తెమ్మన్నారు అని చెప్తే తీసుకువెళ్ళొచ్చులే అని చెప్పి ద్రౌపదీదేవి దగ్గరికి వస్తుంటే వెనకాల ఉన్న సూర్యరాక్షసుడు కీచకుడిని తోశాడు. 1 కిలోమీటర్ పడిపోయాడు. ద్రౌపదీదేవి ఇలా అంటే నేను 1 కిలోమీటర్ దూరం పడిపోయానేటి బాబోయ్, ద్రౌపదీదేవికి ఎంత శక్తి అని కీచకుడు అనుకుంటాడు. మళ్ళీ దగ్గరకు వస్తూ ఉంటాడు. మళ్ళీ ఇలా చేతులు పెడుతుంది. కీచకుడికి తగలవు ఆ ద్రౌపది చేతులు, కానీ పడిపోతుంటాడు. ఇదేంటిది ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు కీచకుడు. అప్పుడు ద్రౌపదీదేవి తప్పించుకుని సభాభవనానికి వచ్చేస్తుంది. సభాభవనంలో తన భర్తలు ఉన్నారని సూర్యరాక్షసుడు ఇంకా నా అవసరం లేదనుకుని అదృశ్యమైపోతాడు. అప్పుడు ద్రౌపదీదేవిని కీచకుడు నడ్డి మీద తన్ని సభాభవనంలోకి నడ్డి మీద తంతాడు. ద్రౌపదీదేవి పడిపోతుంది. అప్పుడు విరాట్ మహారాజు, ఇది సభా మర్యాద కాదు, నువ్వు వెళ్ళిపో అని కీచకుడిని చెప్తాడు. సరే అని అప్పుడు కీచకుడు వెళ్ళిపోతాడు.